అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో మనకు సహజంగా కనిపించేది, వినిపించేది, మనలో కలిగే ఒక రుగ్మత లాంటిది గొరక. నిద్రపోయేటప్పుడు గొరక వస్తుంది. దానివలన పక్కన వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. గొరక సమస్య మొదటి రోజు నుంచే తగ్గే చిన్న చిట్కా ఏమిటంటే, మనము వెళ్ళకిలా పడుకోకుండా మనము వెళ్ళకిలా నిద్రిస్తే ఇలా పడుకున్నప్పుడు మనకు గొరక వస్తుంది. ఇలా కాకుండా ఎడమ వైపుకు లేదా కుడి వైపుకు తిరిగి నిద్రిస్తే గొరక సమస్య 95% తగ్గుతుంది. ఇలా పడుకుంటే వెళ్ళకిలా పడుకున్నప్పుడు గొరక వస్తుంది. ఇలా కుడివైపు కానీ ఎడమవైపు కానీ మనము పక్కకు ఒత్తిగిలి పడితే గొరక శబ్దము ఆగిపోతుంది. ఈ విధంగా మనము గొరకను ఆపుకోవచ్చు. అయితే అప్పటికప్పుడే తగ్గే తాత్కాలిక చిట్కా, ఇంకా బోర్లా పడి నిద్రపోతే కూడా గొరక వచ్చే అవకాశము తగ్గుతుంది. ఈ గొరక రోజు మనము భోజనంలో కూడా మంచి నిద్రపోయేందుకు ముందు 2 గంటల ముందే భోజనం చేసేయాలి. అప్పుడు మన గొరక సమస్య దూరం అవుతుంది. మనము ఇంకా కఫముని ఎక్కువగా కలిగే పదార్థాలను తీసుకోకూడదు నిద్రపోయే ముందు. దీనికి ఉపయోగపడే మందులు మోదుగ పువ్వులు, పిప్పళ్ళు, శుద్ధగుగ్గులు, అతిమధురము, కర్కాటక శృంగి, కరకపిందులు, అక్కరకర్ర, శంఖపుష్టి, జటామంసి, శృంగి భస్మం, అబ్రక భస్మం, ప్రవాళ భస్మం, తావాచిరిజి, మిరియాలు, సొంటి, ఇవన్నీ విడివిడిగా పొడి చేసుకొని టిఫిన్ కానీ భోజనానికి ముందు గోరువెచ్చనిటితో పొద్దున రాత్రి మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇది గొంతులో ఉండే కఫాన్ని తగ్గిస్తుంది. కాకర విత్తనాలు, మిరియాల విత్తనాలు మనకు బాగా కామన్గా సాధారణంగా కనిపించే వాడుకునే వస్తువులు. ఇంకా మిగిలినవన్నీ హోమియో షాపుల్లో, హోమియో మందులు అమ్మే షాపుల్లో అడిగితే ఈ మందులని, ఔషధాలను, మూలికలను ఇస్తారు. వీటిని తెచ్చి మనము పొడి చేసుకొని భోజనానికి ముందు అరగంట ముందు వేడి నీళ్ళల్లో కానీ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. తర్వాత ఒక మజ్జిగ నీళ్ళల్లో కానీ వేసుకొని తాగుతూ ఉంటే ఈ గొరక సమస్య పరిష్కారం అవుతుంది. హరి ఓం తత్సత్.